A little boy was sick on Palm Sunday, and he stayed home from church with his mother. ఇట్లాంటి ఒక పామ్ సండే ఆదివారం రోజున ఒక చిన్న పిల్లాడు అనారోగ్య కారణాన్ని బట్టి చర్చికి వెళ్ళలేదట. His father returned from church holding a palm branch. తండ్రి గారు, ఆ పిల్లాడి యొక్క తండ్రి గారు చర్చికి వెళ్ళాడు. చర్చిలోంచి ఒక ఖర్జూరపు మంటను తీసుకుని వచ్చాడు. So this boy was curious and asked his father, "Why do you have this palm branch, Dad?" మరి చిన్న పిల్లాడు అడిగాడు కుతూహలంతో, నాన్నగారు మీరు ఎందుకు ఈ ఖర్జూరపు మంటను తీసుకుని వచ్చారని అడిగాడు. So the dad answered, ఈ తండ్రి గారు సమాధానం చెప్పారు కదా, "You see, when Jesus came into town, everyone waved palm branches to honor him." మరి ఆ తండ్రి గారు చెప్పారు ఏంటంటే, ఈరోజు ప్రభువైన యేసు ఆ పట్టణపు వీధుల్లో వస్తున్నప్పుడు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ పట్టణంలోకి వచ్చినప్పుడు ఖర్జూరపు మంటలు మరి ఆయనను స్వాగతించారని చెప్పాడు. So we got palm branches today. కాబట్టి ఈ యొక్క ఖర్జూరపు మంటలు మాకు ఇచ్చారని చెప్పాడు. But you know what the boy said? అయితే ఈ చిన్న పిల్లోడు ఏమన్నాడు తెలుసా? Oh, shucks. The one Sunday I missed is the Sunday that Jesus shows up. అయ్యో ఎంత పని అయింది, ఈ వారమే నేను వెళ్ళలేకపోయాను చర్చికి, ఈ వారమే యేసు ప్రభు చర్చికి వచ్చారట అన్నట్టుగా మాట్లాడాడు. So he didn't know, but actually this happened many years ago. But that was his simple faith that he missed seeing Jesus. కాబట్టి అది ఎప్పుడో జరిగింది, దాన్ని గుర్తుగా ఇచ్చారన్నది కాకుండా ఆయన విశ్వాసం అట్లా అనిపించింది, ఈ వారమే వచ్చారేమో, నేను మిస్ చూడలేకపోయాను అనుకున్నట్టుగా చెప్పాడు. So today, as you all know, is the Palm Sunday. ఈ రోజు మనందరికి తెలిసినట్టుగా ఈ యొక్క పామ్ సండే రోజు మనం ఉన్నాము. The day that was taken from Gospels, where the whole city threw a parade for Jesus. ఈ యొక్క మంటల ఆదివారం రోజున ఆ పట్టణం అంతా కూడా కోలాహలంగా ఉండింది, ప్రభువును వారు స్వాగతించారు. As Jesus rode into the city of Jerusalem, యెరూషలేము పట్టణంలోనికి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన వస్తూ ఉన్నప్పుడు people threw their cloaks and palms on the way, welcoming their Messiah. కాబట్టి వారు తమ యొక్క మరి ప్రభువును మెస్సియాను స్వాగతించడానికి ఆ యొక్క దారి పొడుగున బట్టలు పరిచారు, ఆ యొక్క ఖర్జూరపు మంటలు పట్టుకున్నారు. Holding palms and welcoming people like this was a tradition of Jews, especially during the Feast of Tabernacles. ఈ యొక్క గుడారాల పండుగ అనే సందర్భంలో ఈ యొక్క యూదులందరూ కూడా ఏం చేస్తారంటే ఇట్లాంటి ఖర్జూరపు మంటలు పట్టుకుని వారు మరి కలిగి ఉంటారు ఆ పండుగ సందర్భంలో. As people moved in processions, they used to wave these palm branches and shout Hosanna. మరి వాళ్ళు అలాగూ ఆ యొక్క ప్రదర్శన అంతా కూడా యాత్ర అంతా కూడా సాగుతూ ఉండగా మరి వారు ఏమంటారంటే ఇదిగో హోసన్నా హోసన్నా అని పలుకుతూ ఈ యొక్క ఖర్జూరపు మంటలను వారు అల్లాడిస్తారు. Which means save us. ఈ యొక్క హోసన్నా అన్న మాటకు అర్థం ఏమవుతుందంటే ప్రభువా మమ్మల్ని రక్షించు అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది. This we can see in Psalm 118, and they used to recite this Psalm 118 as the procession used to go through the cities. యాత్ర అంతా కూడా మరి ఆ పట్టణం గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రదర్శన చేస్తున్నప్పుడు 118వ కీర్తన వారు వల్లే వేస్తూ ఉంటారు. So palm branches were recognized in the ancient times as a symbol of triumph, victory and royalty. కాబట్టి రాజరికానికి విజయోత్సవానికి ఈ యొక్క ఖర్జూరపు మంటలు ఆనాటి సాంప్రదాయంలో సూచనగా ఉండేవి. It was the tradition of the Jews to celebrate kings and conquerors. మరి అలాగే విజయం పొందిన రాజులను, అత్యధిక విజయం పొందిన వారిని ఊరేగించుటకు ఈ యొక్క మరి ఖర్జూరపు మంటలను యూదులు వాడుతూ ఉండేవారు. So obviously when Jesus was coming into the city of Jerusalem on the donkey in a procession which his disciples have started, కాబట్టి ఈ యొక్క ఒక ప్రదర్శనగా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మరి అలా ఊరేగించు వచ్చునగా శిష్యులందరూ కూడా ఏం చేశారంటే ఈ ఖర్జూరపు మంటలను పట్టుకున్నారు. So Jesus was welcomed with grandeur because he was recognized as a son of David.
their Messiah. మరి వారి మెస్సియా గాను దావీదు కుమారుడు గాను శిష్యులందరూ ఆయనను గుర్తించిన కారణమును బట్టి వారిని ఒక రాజును ఊరేగించినట్టుగా అతన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. Jesus was known to have raised the dead, healed the sick, and so many miracles were done. So he was welcomed with grandeur, and he was also looked upon as a conqueror who is going to overthrow the Roman Empire. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరి రోగులను స్వస్థపరిచారు, మరి మిగిలిన పనులు చేశారు కాబట్టి ఆయనకు ఒక ఘన స్వాగతాన్ని ఇస్తూ ఉన్నారు. అంతకంటే మరొక కారణము ఇతనిని ఒక రాజుగా ఆ యొక్క రోమీల నుండి మమ్మల్ని విడిపించి ఒక రాజుగా వారు గమనించుకుంటూ ఊరేగిస్తూ ఉన్నారు. The palm branches specifically honored him as a victorious leader, but the crowd misunderstood his mission. అయితే ఈ యొక్క ఖర్జూరపు మంటల చేత మహా ఉత్సవంగా వారు ఊరేగించినారు. కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అసలు శిష్యుల మిషన్ ఏదైతే ఉందో, ఆ యొక్క పని ఏదైతే ఉందో దానిని వారు అర్థం చేసుకోలేకపోయారు. They were expecting a political savior. మరి ఒక రాజకీయ సంబంధమైన ఒక రక్షకుడు కోసం అన్నట్టుగా వారు ఎదురు చూశారు, కనుగొంటున్నారు, rather than a spiritual one. అయితే ఆధ్యాత్మికమైన రక్షకుడు దానికంటే రాజకీయ రక్షకుడుగా వారు చూస్తూ ఉన్నారు. So this day is a bittersweet memory for us, because as we read the celebration, we also know that the cross was coming. మరి చూసారా, ఈ యొక్క మహా ఉత్సవం జరుగుతున్నది, ప్రదర్శనగా వస్తున్నారు. అయితే ఇలా జరుగుతూ ఉండగానే అతి త్వరలోనే సిలువ కూడా రాబోతుందనేది మనందరము గుర్తించాలి. So we know that this very same crowd which is honoring him, welcoming him with words of praises, will exchange their words of praises for words of death. కాబట్టి ఈ రోజునైతే మరి ఆ జయోత్సవం పలుకుతూ జయజయలు పలుకుతున్నారు. త్వరలోనే ఆ యొక్క మరి అదే జన సమూహము ఇతనిని సిలువేయమని కూడా కేకలు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. The very crowd which was shouting Hosanna, Hosanna will later shout crucify him, crucify him. కాబట్టి ఇప్పుడేమో హోసన్నా హోసన్నా అని పలుకుతూ ఉన్నారు. మరి కొద్ది దినములలో అన్నట్టుగా వారి ఇదే సమూహము సిలువ వేయమని కూడా కేకలు వేయబోతూ ఉన్నారు. The two passages from the gospel which have been read to us depict to us two very different scenarios. కాబట్టి మనము రెండు సువార్తల్లో నుండి రెండు ఈ యొక్క సంఘటన విషయాలు మనం చదువుకుని ఉన్నాము. ఈ రెండు భాగాల్లో నుండి రెండు విషయాలు మనం గమనించవచ్చు. We see that at the beginning of the week, Jesus was welcomed into the temple city, and by midweek he was presented in front of the Jewish and the Roman authorities. కాబట్టి ఈ యొక్క వార ప్రారంభంలోనేమో ఆయన దేశోత్సవం చేసుకుంటూ ఊరేగింపుగా వచ్చినారు. ఆ వారం చివరికి వచ్చేటప్పుడు అన్నట్టుగా ఆయన రోమీలకు అప్పగింపబడి ఆ యొక్క మరి అధికారుల ముందు అతను నిలబెట్టబడినాడు. We hear people shouting, "Give us Barabbas, crucify Jesus." మరి అక్కడ జనసమూహం ఏమని కేకలు వేస్తున్నారంటే, మాకు బరబ్బా కావాలి, యేసును సిలువ వేయము అని కేకలు వేస్తూ ఉన్నారు. So what could have changed over a matter of few days? కాబట్టి ఈ యొక్క కొద్ది దినములలోనే ఏమి మార్పు జరిగి ఉండవచ్చును? Well, their expectations were not met, obviously. మరి కాబట్టి వారు ఏదైతే ఆలోచించారో లేదంటే అనుకున్నారో అవి ఇతరులో చూడలేకపోయారు. They thought Jesus, who could raise the dead, is now going to throw down the Roman Empire. మరి యేసు ప్రభువేమో చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడు కదా, కాబట్టి ఈ యొక్క రోమీల సామ్రాజ్యాన్ని ఆయన జయించి మరి జయిస్తాడని అనుకున్నారు. They thought that Jesus was this powerful warrior who's going to win the kingdom over for them. మరి కాబట్టి ఈనాను యేసు ప్రభును ఒక యోధునిగాను యుద్ధ వీరుడిగాను చూస్తూ రోమీలపై మాకు విజయం ఇచ్చేవాడు అన్నట్టుగా వారు అనుకున్నారు. But maybe they were disappointed to see their Messiah, the would-be king, in a helpless state. కాబట్టి అలాగ అనుకున్నారు. అయితే ఈ యొక్క రోజులు గడవగానే ఒక నిస్సహాయుడిగా అధికారుల ముందు నిలబడినప్పుడు వారు మారిపోయారు. They might have thought that the one who is going to help them is the one who is now needing help. కాబట్టి అంతకు ముందేమో ఇతడే మాకు సహాయకుడు రక్షకుడు అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అతనికే సహాయం కావాల్సినట్టుగా పరిస్థితి ఉన్నది. There may be many reasons or possible reasons why the crowd have changed their sides,
But one simple thing that we can glean from reading the gospel is that their words did not match what was there in their heart. కాబట్టి ఈ యొక్క సువార్తలో చదివిన దాన్ని బట్టి కానీ ఇలాగ అధిక కొద్ది రోజుల్లోనే వారి మనసు మారడానికి కానీ దీనన్నిటికీ కారణములు అనేకములు ఉండవచ్చు. కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను చదివిన వాక్య భాగం నుండి ఏమిటంటే వారి యొక్క మాటలు వారి హృదయాన్ని ప్రతిబింబించలేదు. Their praise and appreciation on the Palm Sunday did not come out of their love for Jesus, but it was based on their expectations. మరి వారు ఆశతో ఆయనను ఆ యొక్క మరి మంగళాదివారం రోజున ఊరేగించారు కానీ మరి అది హృదయాంతరాల్లో నుండి రాలేదు. It looks like they had religion, but they missed their relationship with Jesus, the person of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక కావలసిన ఒక సంబంధాన్ని వారు కోరుకోలేదు కానీ మత సంబంధమైన ఆచారంకే ఎక్కువ మరి వారు మొగ్గు చూపినారు. It looks like their priorities were vested in themselves. కాబట్టి వారి యొక్క ప్రాధాన్యతలు తమ కొరకే అన్నట్టుగా చేసుకుని ఉన్నారు. Even today as we speak of priorities, many of us also have our priorities displaced. కాబట్టి ఈ యొక్క ప్రాధాన్యతలు అనే మాట మనం మాట్లాడుకుంటే మన విషయాల్లో కూడా ఈ ప్రాధాన్యతలు అనేవి మరి ఉండవలసినట్టుగా అవి ఎలా ఉన్నాయో చూద్దాం. People are prioritizing world over the word or over Jesus Christ. కాబట్టి మరి ప్రజలు అనేటువంటి వారు ప్రపంచమునకే లేక లోకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప యేసు ప్రభుకి ఇవ్వడం లేదు. The world and the worldly businesses is taking up our time. మరి ఇది ఎలా జరుగుతుందంటే లోకము గాని మరి దాని యొక్క వ్యవహారములు గాని మన యొక్క సమయాన్నంతటిని అవి గుంజేసుకుంటూ ఉన్నాయి. Often we are too busy to come to worship the Lord. మరి ఇంకా లోకం మనల్ని ఏం చేస్తుందంటే ప్రభువును ఆరాధించడానికి రాకుండా మనల్ని ఆపివేస్తూ ఉన్నది. We are too busy to spend some quiet time in His presence. ఆయన యొక్క సన్నిధానంలో మౌనముగా కూర్చొని మరి ధ్యానం చేసుకోవడానికి ఉన్న సమయము మనం కలిగి ఉండలేకపోతూ ఉన్నాము. We are too busy to meditate on His word. ఆయన యొక్క వాక్యమును ధ్యానించుటకు తీరిక లేని వారమైపోతూ ఉన్నాము. Just as the Jews prioritized their religion over relationship, maybe we are also doing the same. ఈ యొక్క యూదులు చూడండి, యూదుల విషయంలో మనం గమనించాం కదా, వారు మతానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు, సంబంధానికి కాదు. అలాగే చాలా సార్లు ప్రాధాన్యతల విషయంలో మనం కూడా ఉంటూ ఉన్నాము. Our relationship with Jesus is a casual one, not a committed one. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండాల్సిన సంబంధంలో పైకి ఉంటున్నామేమో కానీ తీర్మానం కలిగి మనం ఉండలేకపోతూ ఉన్నాము. Just like the relationship Jews had with Jesus, a casual one. మరి ఏ రీతిగానైతే యూదులు యేసు ప్రభు పట్ల ఆ యొక్క పైన భక్తిని మాత్రమే చూపించారో అలాగే మన ప్రాధాన్యతలు ఉంటూ ఉన్నాయి. A temporary one which was easily shaken by the arrest of their Messiah. మరి ఎప్పుడైతే మెస్సియాను బంధించారో ఆయన పట్ల ఉన్న ఆ యొక్క కొద్దిపాటి ఆ యొక్క ఆరాధన భావం కూడా వెళ్ళిపోయింది. అలాగే మనం ప్రాధాన్యతల విషయంలో మనం కూడా ఉంటూ ఉన్నాము. When they saw that their expectations were not met, and when their expectations were met with some hurdles, their faith crumbled. చూసారా, యూదుల విషయంలో వారు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే వారి ఆశకు ఒక భంగము అడ్డుకట్ట వేయబడిందో వారు మారిపోయారు, మాట మార్చేశారు అన్నట్టుగా. Because their faith was casual, it was not committed. చూసారా, ఇది అంతా ఒకటే మనకు తెలియజేస్తుంది ఏంటంటే వారు మెస్సియానందు ఉంచిన విశ్వాసము పైన మాత్రమే ఉన్నది కానీ లోతైనదిగా లేక తీర్మానంతో కూడినది కాదు అని తెలియజేస్తూ ఉన్నది. As Christians, how can we overcome this kind of hurdle in our life? కాబట్టి ఒక క్రైస్తవ బిడ్డగా ఇటువంటి శోధన లేదా ఇటువంటి విషయాల్లో నుండి మనము ఎలా తప్పించుకోగలము? How can we have a committed faith rather than having a casual faith? మరి ఏదో పైన ఉండే భక్తి కాకుండా లోతైన విశ్వాసమును కలిగి ఎలా ఉండగలము? How can we be consistent and sincere in our faith and in our relationship with our Lord and Savior? మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనకు ఉండాల్సిన సంబంధంలో స్థిరత్వంతోను మరి కొనసాగింపుతోను ఉండడానికి మనకు ఏం అవసరమై ఉన్నవి? This evening I want to offer to you 3 keys to have
a committed faith. కాబట్టి అట్లాంటి లోతైన తీర్మానం కలిగిన విశ్వాసము ప్రభు పట్ల మనం ఉండటానికి ఒక 3 మూల సూత్రాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. First is a committed faith is Christ-centered. కాబట్టి ఒక లోతైన విశ్వాసము ప్రభువునందు ఉంచినప్పుడు అది ఎలా ఉంటుందంటే క్రీస్తు కేంద్రితముగా ఉంటుంది. This is obvious, ఇది మనకు తెలిసినట్టే, but we often miss it. అయితే ఇది మనకు బాగా తెలిసిన విషయమే కానీ ఎక్కువ సార్లు ఇదే మనం పోగొట్టుకుంటూ ఉంటాము. We often say, God, here's my calendar, here's my agenda. మరి చాలా సార్లు మనం ఏమంటామంటే ఇదిగో ప్రభువా నాకు ఈ పనులు ఉన్నాయి, ఇదిగో ఈ ఎజెండా కలిగి నేను ముందుకు పోతూ ఉన్నాను. Now I can squeeze you into this slot in my agenda. కాబట్టి నాకు కలిగి ఉన్న ఈ క్రమాలన్నింటిలో ఈ కార్యకలాపాలన్నింటిలో ఇదిగో ఇక్కడ 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 నిన్ను చొప్పిస్తానన్నట్టుగా We try to pull in God into our lives only when it is convenient for us. చూడండి, మనకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడే ప్రభువును మనము ఆహ్వానించడానికి అన్నట్టుగా మనము ఇష్టపడుతూ ఉంటాము. And maybe sometimes we try to squeeze in God into our lives only when we see some use for God in our lives. మన జీవితాల్లో పిల్లరా చాలా సార్లు దేవుని అవసరం పడినప్పుడు అన్నట్టుగా క్రీస్తు యొక్క అవసరం పడినప్పుడు అన్నట్టుగా ఆయనను మన దగ్గరికి తీసుకోవడానికి లాక్కోవడానికి అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. Just as we've read in the passage how the Jewish people praised Jesus. మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో యూదులు ఎలాగూ మరి యేసుక్రీస్తును మరి ఆరాధించారో లేక జయజయలు పలికారో మనం చదివాం కదా. Because they have seen some use for Jesus in their lives. మరి ఇలాగ ఆరాధించినప్పుడు నన్ను ఆరాధించడానికి అన్నట్టుగా యేసు ప్రభు మనకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో ఉన్నారు. Maybe as a healer or as their political leader or a deliverer. మరి మాకు స్వాతంత్రం ఇచ్చేవాడుగా గాను లేకపోతే మమ్మల్ని స్వస్థపరుస్తాడనో ఆ ఉద్దేశంతో ఆయనను ఆరాధించారు. Their praise was tempered with an attitude for Jesus. What can you do for me? కాబట్టి వారి యొక్క జేజేలంతా కూడా యేసుక్రీస్తు నాకు ఎలా ఉపయోగపడతాడు, ఈ నాకు ఏం చేస్తాడు అన్న దాని మీదే ఆధారపడినట్టుగా ఉన్నది. Isn't it like sounding like us sometimes? మరి ఇట్లాంటి ఉద్దేశంతోనే మనం కూడా కొన్నిసార్లు ఉంటున్నాం కదా. A few days later, after the trial, when they saw Jesus beaten up and disfigured, మరి కొద్ది రోజు 1-2 రోజులుగా గడిచింది. ఇప్పుడు ఆయన శిక్ష విధించబడి కొట్టబడి కొంచెం వికార రూపంతో ఆయన ఉన్నాడు. their words were what the words they've said about Jesus have now gone away. మరి ఇంతకు ముందు కొన్ని రోజుల ముందు ఆయనను గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వారి నోట రావడం లేదు. They quickly bought into the lies that the religious leaders there were throwing at. మరి ఈ యొక్క మత నాయకులు ప్రభు మీద పలికిన అబద్ధములన్నిటిని వారు ఇప్పుడు వారు పలుకుతూ ఉన్నారు. And they changed sides. మరి వారు ఇప్పుడు పార్టీలు మారిపోయినట్టుగా ఒక పార్శ్వం నుండి ఇంకొక పార్శ్వానికి వచ్చేసినట్టుగా వారు ఉంటూ ఉన్నారు. They saw that Jesus was of no use for them. ఎప్పుడైతే ఇక ఈ ప్రభువు లేక ఈ క్రీస్తు మాకు ఏమాత్రం కూడా ఉపయోగపడడు అనుకున్నారో, and now they want Barabbas. మరి ఇప్పుడు వారికి బరబ్బా అను వ్యక్తి కావాల్సి వచ్చింది. Today let us examine for a moment, are we with such mindset? చూడండి, ఎక్కడైనా గాని మన యొక్క మనస్సులలో ఇటువంటి ఉద్దేశం ఉన్నదేమో అని మన మనస్సులను మనమే మరి ఒక పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. Do we choose to honor our King Jesus Christ by prioritizing him? మరి ప్రభువైన యేసుక్రీస్తుకే ప్రథమ స్థానం ఇస్తూ ప్రాధాన్యతనిస్తూ మరి ఆయన చేత పరిపాలింపబడే వారిగా ఉన్నామా? Do we prioritize his kingdom and kingdom values over ourselves? మరి మన స్వార్థాన్ని పక్కన పెట్టి ఆయన రాజ్యమును ఆయన రాజ్య విలువలకును మనం ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నామా? Are we willing to withhold nothing but give everything of us to him? మరి ఏది కూడా దాచుకోకుండా సమస్తము నీకు నేను సమర్పిస్తున్నాను అనగలుగుతున్నామా? Are we willing to turn our focus from us, our busyness and our priorities to the priorities of Lord our Savior? మరి మన యొక్క స్వంత ప్రాధాన్యతలు పనులు అన్నవిగా కాకుండా వాటిని పక్కన పెట్టినట్టుగా ప్రభువుకు మనము ప్రాధాన్యతను ఇవ్వగలుగుతూ ఉన్నామా? The second key for committed faith
is relationship driven. కాబట్టి ఈ యొక్క నేను ఏదైతే మరి తీర్మానం కలిగిన విశ్వాసం అంటూ ఉన్నామో దానికి రెండవ మూలమైనది ఏమిటంటే అది సంబంధాల పరమైనది. That day when Jesus was riding the donkey into Jerusalem, యెరూషలేముకు ఆయన ఆ యొక్క గార్ధవం మీద ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు we read from the scriptures that the disciples first put their clothes and made Jesus sit on the donkey, and they took him into the city of Jerusalem. యెరూషలేముకు ఆయనను తీసుకుని రావాలని ఆ ప్రయాణంలో ఉంటున్నప్పుడు వారు గార్ధవాన్ని తెచ్చారు. గార్ధవం మీద ఆయన గాడిద మీద తమ దుస్తులు వేశారు, బట్టలు పరిచారు, ఆయనను కూర్చోబెట్టారు, ఆయనను ఊరేగింపుగా తీసుకుని వస్తూ ఉన్నారు. Maybe disciples set in a trend. మరి ఇక్కడ శిష్యులు ఒక విధానాన్ని ప్రారంభిస్తున్నారేమో. For a brief moment, people around them looked at what the disciples were doing and they followed the trend. మరి ఎప్పుడైతే ఈ శిష్యులు ఒక పద్ధతిని ప్రవేశపెట్టారో అక్కడ ఉన్న మరి ప్రజలు కూడా ఆ విషయాన్ని చూశారు, వారు కూడా అలాగే చేశారు. Some would have genuinely did that because they benefited or they have seen Jesus as Messiah and seen Jesus as their healer. మరి కొంతమంది నిజంగానే ఆరాధనా భావంతో అది చేసి ఉండవచ్చు, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచి ఉండవచ్చు, వారికి బోధ చేసి ఉండవచ్చు కదా. But most of them, I think, did it because they were following the trend. అయితే ఎక్కువ మంది నేను అనుకోవడం ఏంటంటే ఏదైతే చూశారో అదే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. The same trend came into existence in the courts of Roman Empire emperors. మరి చూసారా, ఈ యొక్క విధానం ఏదైతే వీళ్ళు ప్రారంభించారో అదే పద్ధతి రోమీయుల యొక్క ఆ యొక్క మరి పరిపాలన పద్ధతుల్లోనికి వారి యొక్క అంతఃపురాల్లోని కూడా వచ్చేసింది. Where the Jewish leaders set in a trend asking Jesus to be crucified. మరి యొక్క మత నాయకులందరూ వచ్చారు, అక్కడ ఆ పరిపాలన అధికారులను అడుగుతున్నారు, యేసు ప్రభువును సిలువ వేయమని అంటూ ఉన్నారు. And the crowd followed the trend again. మరి ఆ సమయంలో కూడా ఇదే జన సమూహము ఆ పద్ధతిని వీరు కూడా మరి చేస్తూ ఉన్నారు, ఆ విధానాన్ని. Like the reed of grass that was tossed by wind. చూసారా, ఒక గాలికి కదులుచున్న రెల్లు ఎలాగైతే ఉంటుందో ఆ రీతిగానే వీరు ప్రవర్తిస్తున్నారు. In our own lives, committed faith comes only through personal relationship with Jesus Christ. మరి ఒక తీర్మానం కలిగిన విశ్వాసం ప్రభువు పట్ల మనకు ఉండాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తుతో సంబంధం పడినప్పుడే అది సాధ్యమవుతుంది. The one which is not tossed by the wind. కాబట్టి ఏ గాలి వీస్తే అటు తొలగిపోయే రీతిగా మనం ఉంటే ఆ యొక్క సంబంధము సరికాదు, లేదా అది సంబంధం అనిపించుకోదు. A relationship where every day is fresh and new as he personally directs every step. కాబట్టి ప్రతి దినము ప్రతి నిత్యము ఆయన చేత నడిపింపబడుతూ ఆయన ఆలోచన పొందుకోవడానికి అన్నట్టుగా ఈ సంబంధం ఉంటుంది. Only when we invest ourselves in such a relationship we will be like strongly standing in Christ. మరి అట్లాంటిది ప్రతి నిత్యము ప్రతి సమయంలో ఆయన చేత నడిపింపబడుతూ ఉన్నప్పుడే మనము నిలదొక్కుకున్న వారముగా ఉంటాము ఆ విశ్వాసంలో. In order to have a committed faith, కాబట్టి ఈ యొక్క తీర్మానం కలిగిన విశ్వాసం కలిగి ఉండడానికి we need to build a relationship intentionally with our daily efforts. కాబట్టి ప్రతి నిత్యము మరి కొన్ని పనులను చేస్తూ ఈ సంబంధాన్ని మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. We need to have some spiritual disciplines in our life. మరి ఈ యొక్క సంబంధాలు పెరగాలంటే ఆధ్యాత్మికంగా భయభక్తులు లేక క్రమశిక్షణ అనేది మన జీవితాలకు అవసరమై ఉంటుంది. Primarily through prayer, మరి ప్రార్థన అనే అభ్యాసాన్ని ప్రతినిత్యం కలిగి ఉండాలి. studying Bible and practicing obedience. ఆ విధేయతను పాటిస్తూ చెప్పిన దాన్ని విని పాటిస్తూ బైబిల్ చదవడం అనేటువంటిది ప్రతినిత్యం చేస్తూ ఉండాలి. It is a personal and intimate connection developed by inviting Jesus into our daily life. కాబట్టి ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రతినిత్యము చెప్పబడిన విధానాల ద్వారా ఆహ్వానించుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటేనే ఆ యొక్క మరి లోతైన విశ్వాసం అనేది బలపడుతూ ఉంటుంది. The third key, మరి మూడవ సూత్రం కూడా చూసినట్లయితే that
for committed faith మరి ఈ లోతైన విశ్వాసము లేక తీర్మానం కలిగిన విశ్వాసం కలిగి ఉండడానికి మూడవ మూల సూత్రం ఏమై is ఉన్నదంటే not swayed or blocked by our personal trials and crises. ఎప్పుడైనా వ్యక్తిగతంగా శ్రమ కలిగినప్పుడు మరి ఆ యొక్క మరి ఏదైనా మరి అననుకూలమైన పరిస్థితి కలిగినప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు ఆ పక్కకు తొలగిపోకుండా At the parade, everyone was offering praise to Jesus. కాబట్టి ఊరేగింపులో అందరూ కూడా యేసుక్రీస్తుకు జయజయలు పలుకుతూ వచ్చారు, స్తుతిస్తూ వచ్చారు. At the trial, అయితే ఆ తీర్పు సమయాన్ని చూసినట్లయితే to speak for Jesus was risky. కాబట్టి తీర్పు సమయంలో యేసుప్రభు పక్షంగా మాట్లాడాలంటే చాలా అపాయకరంగా ఉండింది, Possibly even life-threatening. ఆ తీర్పు సమయంలో యేసుప్రభు పక్షంగా నేను మాట్లాడితే నీకు కూడా శిక్ష రావచ్చునేమో. Many of us come to Jesus expecting for something good to happen in our lives. మన జీవితాలలో ప్రభువు యేసు ద్వారా ఏదైనా మేలు దొరుకుతుందని మనం ప్రభు దగ్గరికి వచ్చామేమో. But when the bottom drops down, అయితే ఆ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు we ask God why. మరి మనం ప్రభువునే ప్రశ్నిస్తాం, ఎందుకు నాయనా అంటూ ఉంటాము. We think this is not supposed to be happening like what I have expected. అయ్యో ప్రభువా, నేను ఇలాగ అనుకోలేదు కదా నాయనా, నన్ను ఆశపడింది ఇది కాదు కదా అని మనం అనుకుంటూ ఉంటాము. Committed faith is consistent, as I have said, it is intentional and it is a relational journey rather than a one-time decision. కాబట్టి ఏదో ఒక క్రమంలో తీర్మానం తీసుకొని ఉండే దానికంటే ఈ యొక్క మరి తీర్మానం కలిగిన విశ్వాసం ఏమంటదంటే ఒక స్థిరమైన మరి జీవన విధానాన్ని కోరుకుంటూ ఉంటుంది. It involves trusting God's promises over our emotions and over our feelings. మరి మన అనుభూతులు ఏమైనప్పటికీ, మన భావోద్రేకాలు ఏమైనప్పటికీ దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడం అనేది ఇక్కడ మనం చేయవలసి ఉంటుంది. Obeying His word, మరి ఆయన వాక్యానికి విధేయత చూపించడము, even when it is difficult. మరి కష్టమైనప్పటికీ ఆయన చెప్పిన మాటకే లోబడడానికి ఇష్టపడుతా. I'd like to share with you a small story. మరి ఇక్కడ నేను ఒక స్టోరీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను, which I've heard from one of my friends, and she said that it really happened in a pastor's life. మరి ఒక స్నేహితురాలు నాకు ఈ సంగతి చెప్పింది, ఒక సేవకుడి జీవితంలో ఇది జరిగిందట, నిజంగా జరిగిన సంగతి. There was a pastor who was serving a very distant village. కాబట్టి ఒక దూరమున ఉన్న గ్రామంలో ఒక పాస్టర్ గారు పరిచయం చేస్తూ ఉన్నారు. He was a very young pastor, he was newly married. మరి కొత్తగా వివాహమైంది, యవ్వన వయసులో ఉన్నవాడు. His wife was carrying his child. మరి నూతన వివాహం తర్వాత మరి దేవుడు వారికి ఆ యొక్క మరి శిశువును ఆశీర్వదించి ఆ యొక్క స్త్రీ మరి ఆ నెరలతో ఉండినది. They moved into this village proclaiming gospel. మరి సువార్త పడి నిమిత్తము దూరాన ఉన్న గ్రామానికి వారు వెళ్ళారు. And they did not have any place because the villagers were not very welcoming. మరి అయితే వారు దూర గ్రామానికి సేవ నిమిత్తం వెళ్ళారు, కానీ అక్కడ ఎవరు వీరిని చేర్చుకునేవారు లేరు, వీరికి ఒక స్థలం కూడా లేకుండానది. So this pastor made a small hut just outside the village. మరి ఊరికి దూరంగా అన్నట్టుగా గ్రామంలో ఒక చోట ఒక చిన్న గుడారం లాంటిది వేసుకున్నారు. A small hut, చిన్న గుడారం, గుడిసె లాంటిది వేసుకున్నారు, which was near the fields. మరి పొలాలకు దగ్గరగా వేసుకున్నారు. And they were living there. మరి అక్కడే వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. They carried very little supplies with them to మరి start their family there. మరి వారు సేవ నిమిత్తం వెళ్ళారేమో, దూర ప్రాంతం వెళ్ళారేమో, వారి దగ్గర కొద్ది సామాన్లు మాత్రమే ఉన్నాయి. నూతనంగా వారు అక్కడ జీవించడం ప్రారంభించారు. But unexpectedly, as the villagers did not allow him to come into the village and proclaim the gospel, and they have restricted him to enter the village, and they have passed orders that nobody will sell anything or give anything to this pastor. కాబట్టి వీరు వెళ్ళిన గ్రామ ప్రజలు కూడా వీరిని స్వాగతించలేదు. కాబట్టి ఇతను గ్రామంలోకి రాకూడదని, అలాగే గ్రామంలో ఉన్నవారు కూడా అతనికి ఏమి మరి బేరసారాలు చేయకూడదు, అతనితో మాట్లాడకూడదు, ఏమి అమ్మకూడదు అన్నట్టుగా వారు నిబంధనలు విధించేశారు. The pastor didn't want to leave the village or his service there. మరి అయితే ఈ పాస్టర్ గారు ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళాలని కోరుకోలేదు, పరిచర్యను విడిచిపెట్టాలని అనుకోలేదు. Because he believed that God
brought him there. మరి దేవుడు తనను అక్కడికి పంపించాడని బలంగా నమ్మినాడు. So he continued to stay in the hut and he was praying. మరి కాబట్టి ఆ చిన్న గుడిసెలోనే ఉంటూ ప్రార్థన చేసుకుంటూ కొనసాగుతున్నాడు. And soon all his supplies ran out. అయితే అది త్వరగానే కొద్ది కాలంలోనే తాను తెచ్చుకున్న వస్తువులన్నీ అయిపోయినాయి. Now he was in a situation where he could neither go into the village to buy something or return back to his own place with his wife. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే మరి ఆ సమీపంలో ఉన్న గ్రామంలోనికి వెళ్ళి కొన్ని వస్తువులు కొందామంటే పరిస్థితి అలా సరిగా లేదు. లేకపోతే తన ఊరికి తిరిగి వెళ్ళిపోదామన్నా కూడా ఆ పరిస్థితి కూడా చేయలేడు. So they didn't have anything to eat. They were surviving on gruel, rice gruel. కాబట్టి ఇక మరి వస్తువులన్నీ నిండుకున్నవి, ఇక తినడానికి ఏమీ లేదు. బియ్యపు రసాన్ని లేదంటే గంజిని వారు తాగుతూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. And there came a time when they ran out of even that last morsel of rice also. కాబట్టి మరి ఆ గింజని చేసుకోవడానికి ఉన్న చివరి ఆ యొక్క రైస్ కూడా అవి కూడా నిండుకున్నవి, ఇక ఏమీ లేదు. So the pastor didn't have anything to do. He couldn't leave his wife and go far to get groceries. So he started praying. కాబట్టి ఈ పాస్టర్ గారు మరి బలహీనంగా ఉన్న భార్యను విడిచిపెట్టి దూరంగా ఎక్కడికైనా వెళ్ళామని కొనుక్కు రావడానికి కూడా అతనికి మనసు లేదు. ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And as he was praying, he heard some noise just behind him. మరి అయితే అలా ప్రార్థన చేస్తూ ఉండగా మరి కొద్ది సమయానికి తన వెనకనే ఒక శబ్దాన్ని అతను విన్నాడు. It was already late in the night. మరి అర్ధరాత్రి సమయం అది. It was dark. మరి బాగా చీకటిగా ఉన్న సమయము. A small little lamp was just lightening up the hut inside. మరి తనకున్న చిన్న గుడిసెలో తను చిన్న దీపం పెట్టుకొని ఉన్నాడు. ఆ దీపం ఆ చిన్న గుడిసెకు మాత్రమే వెలిగివ్వగలిగే చిన్న దివ్వే. So when he looked back, అయితే ఒకసారి వెనకకు చూసినప్పుడు he saw a rat. మరి ఒక ఎలుకను అతడు చూచాడు. You know the rat, I don't know, it's called as the bandicoot, which is quite big in size, right? చూడండి, పెద్ద ఎలుక అన్నమాట. Bandicoot. మనకి హైదరాబాద్ లో బాగా తెలిసే తిరుగుతాయి కదా. మరి చిన్న ఎలక కాదు, ఎలకంటే చిన్నది అనుకునే పందికొక్క అన్నమాట అండి. That bandicoot was peeping out of the hole. మరి ఈ యొక్క మరి పెద్ద ఎలక ఆ నేలలో రంధ్రం చేస్తూ ఉన్నది. It was peeping out of the hole. మరి ఆ యొక్క రంధ్రంలో నుండి ఇతని వైపు చూసింది. So when he saw that, మరి ఇతను కూడా దానికి చూసినప్పుడు it was very common because there were fields around and barns of rice and everything around. So bandicoots and rats were common. కాబట్టి అతడు పొలాల మధ్యలో గుడిసె వేసుకుని ఉంటున్నాడు కదా. కాబట్టి ఈ యొక్క పెద్ద ఎలకలు ఉండటము, అవి అక్కడ సొరంగాలు తవ్వుకుని ఆ పొలాల్లో నివసించడం ఇవన్నీ మామూలే కదా అనుకున్నాడు. But to his surprise, అయితే ఆశ్చర్యకరంగా జరిగింది ఏంటంటే that bandicoot ran out of the hole. మరి అది బయటికి వచ్చేసింది ఆ యొక్క మరి రంధ్రంలో నుండి. And a stream of paddy started flowing out of the hole. మరి ఆ యొక్క మరి రంధ్రంలో నుండి బురద అనేది ప్యాడీ గ్రైన్స్ ఆ యొక్క రంధ్రంలో నుండి ఆ ధాన్యపు గింజలు బయటికి రావడం ప్రారంభించాయి. It ran out of the hole so much so that it filled almost quarter of the hut. కాబట్టి ఎంత ఎక్కువ ధాన్యము ఆ ఎలక తవ్విన రంధ్రం నుంచి వచ్చిందంటే తన గుడిసె 4 వంతుల మట్టుకు నిండిపోయింది. A big heap. మరి చాలా గుట్ట అయిపోయింది ఇప్పుడు. So the pastor immediately got up. కాబట్టి సేవకుడు వెంటనే లేచాడు. He took some grain and made gruel for himself and his wife. మరి ఇక ధాన్యం దొరికింది కదండి, ధాన్యం దొరికితే బియ్యం వచ్చినట్టే, బియ్యం వస్తే వెంటనే కొంచెము గంజి కాసుకుని అతడు తన భార్య వారు తినడం జరిగింది. That night, ఆ రాత్రి God took care of this humble family like he took care of the Elijah. మరి ఏలియా విషయంలో దేవుడు అద్భుతం చేసినట్టుగానే ఈ చిన్న మరి సేవకుని పట్ల ఆ దీన సేవకుని పట్ల దేవుడు కార్యం చేశాడు. This pastor had a strong faith that God would definitely take care of him when he has called him for his service. కాబట్టి ఈ యొక్క సేవకునికి ఒక మార్పు లేని అచంచలమైన విశ్వాసం ఏమిటంటే దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నన్ను చూసుకుంటాడనేటువంటి విశ్వాసము. His faith didn't waver. అయితే అతని విశ్వాసము సన్నగిల్లలేదు. His faith made him kneel and pray for help. మరి
మరి ఇక చివరి మరి అత్యవసర సమయంలో మోకరించి ప్రార్థన చేయడం అనేది అతను విశ్వాసం ద్వారా చేశాడు. Brethren, if our faith is based on situations or circumstances, కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ విధానాలను బట్టి ఆధారపడి ఉన్నట్లయితే it will never be committed. మరి అది సరైన అది అనిపించుకోదు. It will always be casual. మరి అది చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆధారం చేసుకుంటే మరి సామాన్య విశ్వాసంగానే ఉండిపోతుంది. A committed faith is not swayed by trials. కాబట్టి ఇక తీర్మానం కలిగిన విశ్వాసము అది ఊగిసలాడేది కాదు. In fact, trials strengthen our faith. అయితే శ్రమ వచ్చినప్పుడు అంటే నిజానికి మన విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. Testing of our faith through trials produces endurance in a Christian. కాబట్టి క్రైస్తవుల విషయంలో శ్రమ అనేది వచ్చినప్పుడు వారిలో ఓర్పు అనేది మరి పెరగడం ప్రారంభిస్తుంది. In closing, మరి నేను ఇక ముగిస్తున్నాను. let us remember మరి మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలండి that faith and trusting relationship with Jesus is what going to see us through in this world. కాబట్టి ఈ లోకంలో మనము జయించుటకు మన యాత్రను ముగించుటకు లేక పూర్తి చేయగలనట్టుగా దేవుని అంతలి విశ్వాసమే మనకు అవసరం పడుతుంది. Let us remember what it is said in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనందరికీ ఒక అద్భుతమైన మాట ఏం చెప్తుందో నేను చెప్పనియండి. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in your name, cast out demons in your name, and done many wonders in your name? And then I will declare to them, I never knew you. Depart from me, you who practice lawlessness. 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవల్లరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. Jesus emphasizes that true discipleship involves a personal relationship and submission. కాబట్టి నిజమైన శిష్యత్వము అంటే ఒక లోతైన విశ్వాసంతో లోతైన విధేయతతో ఉంటుందని ప్రభువు చెప్తున్నారు. Let us be warned today that mere verbal profession or outward ministry is insufficient. కాబట్టి మనము నోటి ద్వారా మాటలు పలకటము పైకి చేసే విషయాలు అవి లోతైనవి అనిపించుకోవనేటువంటిది. This Palm Sunday, as we welcome a servant king, కాబట్టి సేవకుడైన రాజును మనం ఆహ్వానిస్తూ ఉండగా ఈ యొక్క మంటల ఆదివారం రోజున into our lives, shouting Hosanna, Hosanna. హోసన్నా హోసన్నా అని పాడుతూ మన జీవితాల్లోనికి యేసురాజును ఆహ్వానిస్తూ ఉండగా let us introspect our faith. మరి మన యొక్క విశ్వాసాన్ని ఒక్కసారి మనము పరీక్ష చేసుకోవాలి. Let us think over if our faith is Christ-centered, the one that is built on our everyday walk with Jesus. కాబట్టి క్రీస్తు కేంద్రితంగా ఉన్న విశ్వాసమేనా, అంటే అలాగే ప్రభునంతలి లోతైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా, విధేయతను చూపగలుగుతున్నామా అని పరిశీలన చేసుకోవాలి. A faith that is committed even when we go through trials. కాబట్టి శ్రమ శోధన వచ్చినప్పుడు కూడా విశ్వాసం సన్నగిలటం లేదు, నేను ఇంకా బలపడుతున్నానని ఉద్దేశం ఉన్నదా? One day this servant king is going to come back as King of Kings. చూడండి, ఈ యొక్క మంటల ఆదివారం రోజున ఒక సేవకు రాజుగా వచ్చిన ఆయన ఒక రోజు రాబోతుంది. ఆ రోజున రాజుల రాజుగా మనలా రాబోతూ ఉన్నాడు. And on that day we want to hear Jesus saying to us, well done, good and faithful servant. ఆ రాజుల రాజుగా వచ్చే ఆ రోజున ఆ ప్రభు మనతో చెప్పాలి, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని మెచ్చుకోవాలి. Until then, ఆ దినం వచ్చేటంత వరకు let our words match our hearts. ఆ దినం వచ్చేటంత వరకు మన హృదయాలలో ఏదైతే ఉన్నదో లేక మన మాటల్లో ఏమున్నదో అదే మన హృదయాల్లో మరి సరిపోల్చబడాలి. Let us choose relationship over religion. కాబట్టి మత వ్యవస్థ కాదు కానీ సంబంధమును కలిగి ఉందాము. May God give us that strength.
మరి దేవుడు మన అటు ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక.